వాయు సంబంధమైన అధిపతి అది తెలుసా. కంటికి కనబడకుండా కార్యక్రమాలు చేస్తుంటుంది అనమాట. వారమంతా ఫ్రీగా ఉంటాం, ఏం పనులు. ఇప్పుడు రానుల కోసం మాట్లాడుతున్నాం, మీకోసం కాదండి. వారమంతా ఫ్రీగా ఉంటాం, అన్ని పనులు జరుగుతాయి. మా షాపింగ్లకు వెళ్ళిపోతాం, పెళ్లిళ్ళకి వెళ్ళిపోతాం, పండగలు చేసుకుంటాం, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, అన్ని జరుగుతాయి. కానీ సోమవారం క్లాస్ అనగానే ఏదో చిన్న ప్రాబ్లం అనమాట. ఎక్కడికో వెళ్ళిపోవాలా, ఏదో చిన్న సమస్య, తిండి లేదనో, బట్టలు లేదనో, ఏదో కహానీలు చెప్తుంది. ఎలా ఉంటుందండి అసలు? ఎంత బాధగా ఉంటుంది అసలు. ఒక్క గంట కూర్చొని దేవుని మాటలు వింటే మనకి సత్యం ఏంటో తెలుస్తుంది, కానీ వాస్తవం ఏదో తెలుస్తుంది. కానీ ఇప్పుడు దయ్యం పుట్టుక మనకు తెలుస్తుంది, దయ్యం ఎలా పుట్టిందో అసలు మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు సమాజం వినే స్థితిలో లేదండి. ఎంత ప్రయత్నిస్తామన్నా కాళ్ళు పట్టుకొని బతిలాడి భోజనాలు పెట్టి అన్ని సదుపాయాలు కలగజేసి అన్ని ఇచ్చి చెబుతున్నా కూడా అరే వాక్యాన్ని వినని స్థితిలో ఉన్నారంటే ఏం చేయగలం?